This video is for educational and informational purposes only. Please do your own research before applying. కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి. ఆర్బీఐ నుంచి గ్రేడ్ బి ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,50,000 జీతం అయితే పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ జాబ్స్ కొడితే మాత్రం మీ లైఫ్ సెట్ అయిపోతుంది. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. అంటే ముందు మన హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్లో చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 40,000కి పైగా జీతం పొందొచ్చు. పరీక్ష లేకుండా ఒక్క రోజులోనే ఎంపిక చేస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. 6 ఇయర్కి సంబంధించి ఆర్బీఐ నుంచి గ్రేడ్ బి ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా మీకు అంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 ఇయర్స్, అట్లా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తుంటారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్, అంటే ఆఫీసర్ గ్రేడ్ బిలోనే మీకు డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి అలా ఉన్నాయన్నమాట. వీటికి అన్నిటికీ బేసిక్ పేలు 7th CPC ప్రకారం మీకు బేసిక్ పేలు 78,450 ఉంటున్నాయి. కాకపోతే ఇవి మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్బీఐలో జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,50,000 జీతం పొందొచ్చు. సో మంత్లీ మీరు 1,50,000 శాలరీ పొందొచ్చు. కాబట్టి మంచి ఆర్బీఐలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్గా గ్రేడ్ బి లెవెల్ జాబ్ చేస్తూ మంచి జీతం పొందాలనుకునే ఎవ్వరు కూడా ఈ నోటిఫికేషన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట. గ్రేడ్ బి జనరల్ వేకెన్సీస్కి మీరు ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు నార్మల్ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, లేదా హయ్యర్ స్టడీస్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ గ్రేడ్ బిలోనే మీకు డిఈపిఆర్ వేకెన్సీస్కి అయితే పీజీ ఇన్ ఎకనామిక్స్ కానీ, ఫైనాన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 55% ఆఫ్ మార్క్స్ రావాలి. తర్వాత ఈ డిఎస్ఐఎంలో అయితే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టాటిస్టిక్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, డేటా సైన్స్ విత్ 55% ఆఫ్ మార్క్స్ రావాలి. అలాగే 4 ఇయర్స్ డిగ్రీ కూడా ఉండాలి. సో ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికి ఉంటుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ 1లో మీకు ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత అంటే మీరు క్వాలిఫై అయిన దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తూ వెళ్తారు. అంటే ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్తో సెలెక్షన్ చేస్తారు. మీకు మెయిన్ సెలెక్షన్ మాత్రం మీకు మ్యాక్సిమం ఫేజ్ 2 ఇంకా మ్యాక్సిమం ఒక ఇంటర్వ్యూని అలా బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి, రీజనింగ్ నుంచి,
ఇంగ్లీష్ లేదా క్వాంట్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 60 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటవి. డ్యూరేషన్ మీకు జనరల్ అవేర్నెస్కి 25 మినిట్స్, రీజనింగ్కి ఏమో 45 మినిట్స్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్కి ఏమో 50 మినిట్స్. ఇలా పోస్టులను బట్టి వేరీ అవుతుంటవి. జనరల్కి ఏమో వాళ్ళు చూడండి మీకు 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ ఏమో 60 క్వశ్చన్కి 60 మార్క్స్, క్వాంట్ ఇంగ్లీష్ నుంచి కూడా 6 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 0.25 నెగిటివ్ అంటే 1/4 నెగిటివ్ ఉంటుంది అనమాట. సో మీరు ఒకటి రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, 4 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. సో ఖచ్చితంగా అలా తెలిసినవే అటెంప్ట్ చేయడానికి ట్రై చేసినంటే మీకు కూడా ఖచ్చితంగా తెలిసినవే అటెంప్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మీకు ప్రజెంట్ ఏంటంటే ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారనమాట. మీకు ఇంకా అఫీషియల్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదు. సో అప్లికేషన్ మీకు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 29th ఆ డేట్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 20th మే వరకు ఇస్తారు. అండ్ మీకు జనరల్ అంటే ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. 13th జూన్ రోజేమో ఇది జనరల్ అంటే గ్రేడ్ బిలో జనరల్ వాళ్ళకు ఉంటుందన్నమాట. అలా మీకు పోస్ట్ని బట్టి కూడా ఎగ్జామినేషన్ డేట్స్ అనేటివి మార్చారు. మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 13th 14th జూన్ ఉంటుంది. ఫేజ్ 2 ఫేజ్ 2 అంటే పోస్టులను బట్టి ఈ ఫేజ్ 2 డిఫరెంట్ పోస్టులకేమో 25th జూలై రోజు ఒకటి, 26th జూలై రోజు, ఇలా పోస్టులను బట్టి మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా సపరేట్ ఉన్నవి. సో మీరు ఖచ్చితంగా ఆ డేట్స్కి అంటే ఎగ్జామ్కి ఒక 1 వీక్ 3-4 డేస్ ముందే మీకు అడ్మిట్ కార్డ్స్ అన్నీ కూడా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేశారు. మీరు ఖచ్చితంగా వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 100తో పాటు జిఎస్టీ ఉంటుంది. మిగతా వాళ్ళకి 850తో పాటు ఇది అఫీషియల్గా ఆర్బీఐ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. అంటే ఎలా ఉంటుంది రఫ్గా ఎలా అని చెప్పి చెప్తాను అనమాట. ఇక్కడ ఇచ్చిన వీళ్ళు ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అంతా ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతారు. అవి కూడా ఇచ్చేసి మీ కేటగిరీని బట్టి ఫీ కూడా వస్తుంది. అది కూడా చేసి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేషన్లో లేదు. ఈ 29th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఇలాంటి మంచి ఆర్బీఐ సంస్థలో పర్మనెంట్గా గ్రేడ్ బి లెవెల్ జాబ్ చేయాలి, ఆఫీసర్ లెవెల్ జాబ్ చేయాలి, మంచి జీతం పొందాలనే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఇందులో మంచిగా జాబ్ చేయాలి, ఏదో ఒక మంచి పొజిషన్ ఆఫీసర్ లెవెల్ జాబ్ చేయాలి, మంచి జీతం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.